రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు, సిట్యుయేషన్‌షిప్‌లో ఉన్నారు, దేంట్లో అయినా ఉన్నారు. ఒకళ్ళు ఎమోషనల్‌గా కనెక్ట్ అయితారు. ఇంకొకళ్ళు టైమ్ పాస్ చేస్తా ఉంటారు. ఎప్పుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేవాడికే ఉంటది. టైమ్ పాస్ చేసేవాడికి 100% ఉండదు. టైమ్ పాస్ చేసేవాడు ఇది కాకపోతే 100 ఆప్షన్‌లో ఉంటాడు. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేవాడు నువ్వే ఫస్ట్ ఆప్షను. నీకే మొత్తం ప్రియారిటీ ఇస్తాడు. అన్నీ నువ్వే అనుకుంటాడు. అలాంటప్పుడు వాడి సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా ఆలోచించు. టైం పాస్ చేసేటోళ్ళు నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు ఎల్లమ్మో, పుల్లమ్మో, మల్లయ్యో, ఎల్లయ్యో ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. అండ్ ఎవరైతే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారో, ఎవరైతే వాళ్ళతో హార్ట్‌ఫుల్‌గా ఉండాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళతోని ఎమోషనల్‌గానే కనెక్ట్ అవుతారు. ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడమే కాదు, వాళ్ళే ప్రాణం అని చెప్పి లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటారు. ఈ టైం పాస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజ్ అండ్ త్రో. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు. నీకిప్పుడు నీ నుంచి ఫిజికల్‌గా వస్తుందా? లేకపోతే నీ నుంచి మోరల్ సపోర్ట్ ఉందా? నీ నుంచి ఫినాన్షియల్ సపోర్ట్ ఉందా అని ఆలోచిస్తారు. నువ్వు ఈరోజు ఐ వాచ్ కొనిచ్చినావు అనుకో, ఐదర్ గుచ్చి వాచ్ కొనిచ్చినావు అనుకో, రేపొద్దున అంతకన్నా బ్రాండెడ్ వాచ్ కొనిచ్చారు అంటే వాళ్ళతోనే కనెక్ట్ అవుతారు, కానీ నీకైతే ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఈరోజు నువ్వు ఐఫోన్ 15 Pro వచ్చిందనుకో, నెక్స్ట్ వచ్చేవాళ్ళు BMW కార్ కొనిస్తున్నామనుకో, దానికే ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గరికే వెళ్తారు, కానీ నిన్ను మాత్రం చూడరు, నిన్ను దేకరు. నువ్వెప్పుడు బాధపడతానే ఉండాలి, నువ్వెప్పుడు ఫీల్ అవుతానే ఉండాలి. ఇప్పుడు టైం ఇవ్వట్లేదు, మాట్లాడట్లేదు అని ఏడుస్తూ ఉన్నావు, అప్పుడు అయ్యో నన్ను వదిలేసి వెళ్ళిపోయారా అని చెప్పి నువ్వు ఏడుస్తూ ఉంటావు. వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు, అప్పుడు ఎంజాయ్ చేస్తారు. ఆలోచించు, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావు, నీ రిలేషన్షిప్లో ఇది రిలేషన్షిప్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది ఆలోచించి డిసిషన్ తీసుకో.